ఉప్పల్ రామాంతపూర్ డివిజన్లో 42 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణ ప్రభుత్వం చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి. ఉప్పల్ వార్డు కార్యాలయంలో ప్రెస్ మీట్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఉప్పల్తో పాటు రాష్ట్రమంతా అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేసి ఎన్ని నిధులైనా అందిస్తామని, ప్రపంచంలోని పారిశ్రామిక దేశాలకు దీటుగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకొని యువతకు సాంకేతిక శిక్షణ ఇచ్చి వారి అభివృద్ధితో రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిని ముడివేస్తున్నామని అన్నారు. డిటిఆర్ కార్యక్రమం కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసింది అని, డిటిఆర్ ఇంకా ప్రారంభం కాలేదు, వారికి సంబంధించిన అవినీతి బయటపడుతుందని కేటీఆర్ విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. నిధుల కొరత వెంటాడుతున్నా, నిధులు లేకున్నా గ్రేటర్ హైదరాబాద్ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పినాం. ఒక సమతుల్యమైన అభివృద్ధి జరగాలి హైదరాబాద్లో. ఒకటే వైపు అభివృద్ధి జరగకూడదు, 4 దిక్కులు కూడా అభివృద్ధి చేయాలి. ఒక వెస్ట్ సైడో లేకుంటే ఇతర సైడ్ చేస్తే రేపు నేను ఒక 2 ఎగ్జిబిషన్స్కు సంబంధించి వచ్చినప్పుడు ఈ వైపు ప్రాంతం కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేయాలి. ఇక్కడ పెద్ద పెద్ద కన్వెన్షన్ హాల్స్ రావాలి, ఇక్కడ పరిశ్రమలు రావాలి. ఇక్కడ ఐటీ రంగానికి సంబంధించి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మొదలుపెట్టిన 2 ప్రాథమిక ఐటీ కారిడార్ని పెద్ద ఎత్తున డెవలప్ చేసే ఒక కార్యాచరణ తీసుకున్నాం. ఈ ప్రాంతం కూడా ఉప్పలు గట్కేసర్ వరకు పెద్ద ఎత్తున ఒక కారిడార్ను ఏర్పాటు చేసుకొని ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్కు సంబంధించిన పరిశ్రమలు కానీ, ఐటీ రంగానికి సంబంధించిన పరిశ్రమలు కానీ ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. మన ప్రాంతం నుంచే, ఇక్కడి నుంచే మీరు చూస్తూ ఉన్నారు, మెట్రో రైలుకు సంబంధించిన అంశాన్ని మొదలుపెట్టినప్పుడు చాలా సందర్భాల్లో ఆనాడు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ మెట్రో రైలు అయితదా పోతుందా, వీళ్ళతో అవుతుందా కాదా అన్న అంశాన్ని పూర్తి స్థాయిలో మెట్రో రైలు ఫేజ్ 1 పూర్తి చేసుకొని ఈరోజు ఫేజ్ 2 ఎక్స్టెన్షన్ కూడా మొదలుపెట్టడం జరిగింది. మొత్తం భాగ్యనగరానికి సంబంధించిన మన ప్రాంతవాసులకు కమ్యూటింగ్ అంటాం, మనం ప్రయాణం చేయడానికి అన్ని వసతులు కల్పించే కార్యక్రమం. మన నగరం భాగ్యనగరం హైదరాబాదు తెలంగాణకే తలమానికం కాదు, మొత్తం యావత్ దేశానికి తలమానికంగా నిలవాలని, ప్రపంచ దేశాల్లో కూడా ఒక స్మార్ట్ సిటీగా చేయాలని ఒక తలంపుతో ముందుకెళ్తా ఉన్నాం. ఆ క్రమంలోనే ఈరోజు ఢిల్లీలో ఏ విధంగానైతే కాలుష్యం వల్ల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారో ఆ ఇబ్బంది లేకుండా రాబోయే కాలంలో కాలుష్య నివారణకి సంబంధించి మొత్తం యావత్ ఆర్టీసీ బస్సులు, సిటీ బస్సులకు సంబంధించి రేపు రాబోయే కాలంలో బ్యాటరీ ఆపరేటర్ అంటే డీజిల్ పెట్రోల్ వెహికల్స్ని స్వస్తి పలికి కాలుష్యం లేని బస్సులను అతి త్వరలో ఇక్కడ మొదలు పెడతా ఉన్నాం. పొల్యూషన్ లేని సిటీ చేయాలి, స్వచ్ఛమైన గాలి మన ప్రాంతవాసులు పిలవాలి. పీల్చే కార్యక్రమాల్లో ఎవరికి కూడా ఇబ్బంది జరగకూడదు. ఢిల్లీలో ఒక ఉదాహరణ నిలబడతా ఉంది.